ఇది జగన్మోహన్ రెడ్డి గారికి గౌతమ్ బాబు చాలా అండగా ఉండే. చాలా ఆయన లేని లోటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా బహుశా అది ఫీల్ అవుతుంటాడనేదే నా అభిప్రాయం. ఆయన ఉండుంటే ఈ జిల్లా పరిస్థితి ఉండేది కాదు, రాష్ట్ర పరిస్థితి కూడా మంచిగానే ఉండేది. జగన్మోహన్ రెడ్డికి నిష్పక్షపాతంగా ఆయన సలహా ఇచ్చేవాడు. మనం ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఎవరిని పొరపాటును కూడా ఇతరులని అవతల పక్షం అనే వాళ్ళని శిక్షించకూడదు. వాళ్ళ పరిశ్రమలు పెట్టుకున్నా, వాళ్ళు ఏం చేసుకున్నా ఎంకరేజ్ చేయాలే కానీ మనం వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అనేది చెప్పి ఉండేవాడు. అది పరిస్థితులు వేరేగా ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కొరకే మనం ఊరికనే బాతా భజంతులు చేయకూడదు. జగన్మోహన్ రెడ్డి గారికి క్షేమం కోరి ప్రజల క్షేమం కోరినట్టయితే జగన్మోహన్ రెడ్డి క్షేమం కోరినట్లు లెక్క. జగన్మోహన్ రెడ్డి క్షేమం కోరేవాళ్ళు ప్రజల క్షేమం కోరినట్లు లెక్క. అందువల్ల ఆ విధంగా నడుచుకుంటే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, మన పార్టీ బాగుపడుతుంది, ప్రజలు మనల్ని ఆదరిస్తారు తప్పనిసరిగా. ప్రజలు కూడా అంత అమాయకంగా లేరు. ఈరోజు అందరూ పిల్లలు చదువుకుంటున్నారు రాజశేఖర రెడ్డి గారి పుణ్యాన. అందరూ ప్రతి ఒక్కరూ ఇంజనీర్లు, డాక్టర్లు, ఇంకా పెద్ద చదువులు, లాయర్లు, గీళ్ళు, తర్వాత ఐఏఎస్, ఐపీఎస్ అక్కడక్కడ అవుతున్నారు కూడా. అందువల్ల ఏంటంటే ఏది కూడా మనము పద్ధతిగా నడుచుకోవాలి, డిసిప్లైన్డ్గా నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ఏ పార్టీ అయినా, ఏ నాయకుడైనా. అప్పుడే భవిష్యత్తు ఉంటుంది. అట్లా కాకుండా పుణ్యానికి ఏదంటే అది మాట్లాడి, అభంతరపు మాటలు మాట్లాడి, తప్పులు మాట్లాడి, బూతులు మాట్లాడి ఇట్లా చేసుకోకూడదు బాబు. అది నా ఉద్దేశం. ఆయన థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.